పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పేకర్ శిబిరాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికను వినియోగిస్తూ డ్రోన్లతో గస్తీ నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రంపచోడవరం మండలంలో ముందుగా డ్రోన్ కెమెరాల ద్వారా అడవి ప్రాంతాలు, పొదలు, దూర ప్రాంతాలను పరిశీలించారు. డ్రోన్లతో ప్యాకెట్ ఆడుతున్న గుంపులు కనిపించడంతో వెంటనే ప్రత్యేక బృందాలతో దాడి చేసి 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నగదు, 7 మొబైల్ ఫోన్స్, 2 బైకులు, 52 ప్యాకెట్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అలాగే బడ్జెట్లో విద్యాశాఖ 15% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తరలించారు. విద్యార్థుల కోసం పోరాటం చేస్తుంటే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మల్ జిల్లా బాసర్లోని IIIT వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాత్రి 2 గంటల వరకు టీఎస్ఏఎస్ సంఘం విద్యార్థులు వీసీ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం హాస్టల్స్లోకి పంపి అక్కడే నిరసన కొనసాగించారు. విద్యార్థులు గతంలో అనారోగ్యంతో మృతి చెందిన వారి తమ సహచర తేజస్సుని కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమ 12 న్యాయపరమైనటువంటి డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలో పొలాల్లో ఉండే ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ వైర్లను దొంగిలించే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 5 మంది ముఠా సభ్యులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అదేవిధంగా వారు దొంగతనానికి ఉపయోగించి చోరీ చేసుకున్న సొత్తును కొన్న మరో వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 4 లక్షల విలువ కలిగిన 400 కేజీల కాపర్ వైర్లు, 2 ఆటోలు, 2 బైకులు, అలాగే దొంగతనానికి ఉపయోగించిన పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. థరూర్ క్యాంపులో ఉన్నటువంటి ఎక్సైసీఏ రాము నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసులో సీఐ రామ్కు మధ్యవర్తిగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఏసీబీ అధికారులు బ్యాంక్ రికార్డులు పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధనలో హోటళ్లపై ఎన్ఫోర్స్మెంట్ శాఖ తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో నందిని హోటల్తో పాటు మరికొన్ని హోటళ్లను, మొత్తం 11 అక్రమ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారి హనుమంత్ మాట్లాడారు. ఎవరైనా అక్రమంగా గృహ వినియోగ గ్యాస్ను కొనుగోలు చేసి హోటల్లో ఉపయోగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. నిజామాబాద్ పోలీసులు 5 ముఠా సభ్యులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, మరో 3 నిందితుల పరారీలో ఉన్నారని సిపి సాయి చైతన్య వెల్లడించారు. వారి వద్ద నుంచి 17 పల్సర్ బైక్లను స్వాధీనం చేసుకున్నామని, దొంగల ముఠా మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించామని, వీరు ధర్మాబాద్తో పాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో పథకం ప్రకారం పల్సర్ బైక్లు లక్ష్యంగా చోర్లకు పాల్పడుతున్నారని అన్నారు. రీల్స్ కోసం ఎంతవరకు వెళతారు అంటే ఇది ఖచ్చితంగా మీరు వినాల్సిందే. కర్ణాటకలోని బెంగళూరులో షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వ్యాలీ కావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబం చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. భార్యాభర్తలు, అత్త, బావమరిది కలిసి 5 ఒక పెద్ద సంచిలో ఒక వృద్ధుడిని పెట్టి నేరుగా కొరియర్ ఆఫీస్కి తీసుకెళ్లారు. పాలసీల్లో కదలికలు గమనించిన సిబ్బంది అనుమానం వ్యక్తం చేసి సంచిని తెరిచి చూడగా అందులోంచి వృద్ధుడు బయటికి రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలవరం జిల్లా మోతుగూడెంలో నౌకాలమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా 5 రోజులుగా జరుగుతున్న ఈ జాతర ఆఖరి రోజు రంగరంగ వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచి అమ్మవారి గణపతి పూజ, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కుమారస్వామి శర్మ చింతలు తీర్చే అమ్మవారిగా మోతుగూడెంలో నౌకాలమ్మ తల్లి ఏజెన్సీ గ్రామాల్లో ప్రసిద్ధి చెందారు. అందుకే ప్రతి ఏటా జరిగే ఈ జాతరకు దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. స్పీడ్ న్యూస్లో వార్తలు చూస్తే నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మంగళవారం రాత్రి ఎదురుగాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించడంతో చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేలపాలైంది. సాలూర, రుద్రూర్, ఘనపూర్ శివార్లతో పాటు లింగంపల్లి, చిక్కడపల్లి ప్రాంతాల్లో పంట నష్టం తీవ్రంగా నమోదైంది. ఇంకా 10 రోజుల్లో కోతకు రానున్న వరి పంట వడగళ్ల ధాటికి గింజలు రాలిపోవడంతో సుమారు 70% వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 30 నుంచి 35 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉండడంతో వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో ప్రకటించి నష్టాన్ని అంచనా వేసి కౌలు రైతులు పూర్తిగా కలుపుకుని పూర్తి పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఘనంగా ప్రారంభించారు. దివ్యాంగులకు ఉచిత ప్రయాణ పాసులను పంపిణీ చేశారు. వారితో మాట్లాడి వారి సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రతే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ప్రజల సంక్షేమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు పెద్ద ఊరట కలగనుంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎంపీ స్వర్గీయ కావూరి సాంబశివరావుకు ఘన నివాళులర్పించారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లోని కాకాని కళ్యాణ మండపంలో నిర్వహించిన సంస్మరణ సభలో పలువురు సీనియర్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కావూరి సాంబశివరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేతలు ఆయన రాజకీయ, సామాజిక సేవలన్నీ స్మరించుకున్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి తన కృషితో ఉన్నత స్థానాలకు ఎదిగిన నాయకుడిగా కావూరి సేవలను కొనియాడారు. 3 సార్లు మచిలీపట్నం, 2 సార్లు ఏలూరు ఎంపీగా సేవలందించి కేంద్ర మంత్రిగా రైతుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పామాయిల్ రైతుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా రైతు సంక్షేమం కోసం కృషి చేసిన నాయకుడిగా కావూరి తరతరాలకు ఆదర్శంగా నిలిచారని సభలో నేతలు భావోద్వేగంతో స్మరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో డ్వాక్రా సంఘం నిధుల దుర్వినియోగంపై ఉద్రిక్తత నెలకొంది. సంఘం సొమ్మును కాజేసిన యానిమేటర్ను వెంటనే అరెస్ట్ చేయాలని రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జగ్గంపేటలోని వెలుగు కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జగ్గంపేట మండలం రాజపూడి యానిమేటర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు అధికారులను కోరారు. డ్వాక్రా మహిళల కష్టార్జిత సొమ్మును దుర్వినియోగం చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని రైతు కూలీ సంఘం స్పష్టం చేసింది. ఏలూరు జిల్లా నూజివీడులో మత్తు పదార్థాల నిర్మూలనపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. నూజివీడు మండలం పోలాసానపల్లిలో డి అడిక్షన్ సెంటర్ను రాష్ట్ర ఈగల్ ఐజీ రవికృష్ణ సందర్శించారు. నవజీవన్ బాలభవన్లో డ్రగ్స్కు బానిసైన చిన్నారులతో ప్రత్యేకంగా మాట్లాడే కౌన్సిలింగ్ నిర్వహించారు. గంజాయి, సిగరెట్లు, ఇతర మత్తు పదార్థాలకు బానిసైన పిల్లల పరిస్థితులు, వారి ప్రభావాలను తెలుసుకుని డి అడిక్షన్ సెంటర్ ద్వారా వచ్చిన మార్పులపై సమీక్షించారు. రాష్ట్రంలో ఎక్కడైనా మత్తు పదార్థాల సరఫరా లేదా వినియోగం జరిగితే కఠిన చర్యలు తప్పవని ఐజీ రవికృష్ణ హెచ్చరించారు. ఈగల్ సెల్ ద్వారా డ్రగ్స్ అడిక్షన్ కిట్లను త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులో పిడుగుపాటు కలకలం రేపింది. నూజివీడు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలో ఉన్న ఇంటిపై పిడుగుపడడంతో పైభాగం తీవ్రంగా ధ్వంసమైంది. బుధవారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపుల మధ్య ఘటన చోటు చేసుకుంది. పిడుగుపడ్డ సమయంలో పెద్ద శబ్దం వినిపించడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అనంతరం పరిశీలించగా లెక్చరర్ దొడ్డ కమల కుమారి ఇంటి పై కప్పు భాగం అంతా దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అల్లూరు జిల్లాలో రోడ్డు నిర్మాణం అంశం గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. చంటిపల్లి మండలంలోని లంబసింగి, కోరుబయలు, అలాగే జలగలగడ్డ గ్రామాల మధ్య విభేదాలు ఉద్రిక్తతకు దారితీసి పరస్పర దాడులు చేసుకునే స్థాయికి చేరుకున్నాయి. జలగలగడ్డ గ్రామస్తులు రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా నిలుస్తుంటే లంబసింగి, కోరుబయలు గ్రామాల ప్రజలు రోడ్డు అవసరం ఉందని పట్టుబట్టారు. రోడ్డు నిర్మాణం వల్ల తమ కాఫీ తోటలు నష్టపోతాయని ఒక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రవాణా సౌకర్యం కోసం రోడ్డు తప్పనిసరి అని మరో వర్గం వాదిస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆర్డీఓ లోకేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ నవజ్యోత్ మిశ్రా ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి ఇంట్లో భారీ చోరీ కలకలం రేపింది. గుడివాడలో ఫ్లైఓవర్ సమీపంలో నివాసం ఉన్న మాజీ మంత్రి ఈశ్వర్ కుమార్ ఇంట్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి లోపల ప్రవేశించిన దొంగ బీరువా పగలగొట్టి సుమారు 10 కిలోల వెండి వస్తువులు అపహరించినట్లుగా సమాచారం. ఈ ఘటన సమయంలో ఈశ్వర్ కుమార్ హైదరాబాద్లో ఉండగా ఉదయం 4 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ఆయన భార్య మధురిమ తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి పోలీసులు ఫిర్యాదు చేశారు.